రాష్ట్రంలో తక్షణమే బీసీ కుల జనగణన చేపట్టాలని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం డిమాండ్ చేసింది. బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం నేతృత్వంలో హోటల్ మనోహరాలో బీసీ నేతలు సమావేశమయ్యారు. ఈ మీటింగ్లో ఎంపీలు ఈటెల, ఆర్ కృష్ణయ్య, మాజీ ఎంపీ విహెచ్, రాష్ట్ర నలుమూల నుంచి కుల సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాన్ఫరెన్స్కి మన ఎమ్మెల్సీ మల్లన్న గారు, అలాగే మన కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్ ప్రకాష్ గారు, ఎంపీ ఈటెల రాజేందర్ గారు, అలానే ఎంపీ కృష్ణయ్య గారు, మరి ఎక్స్ఎంపీ హనుమంతరావు గారు, మళ్ళీ శ్రీనివాస్ గౌడ్ గారు, ఇంకా చాలామంది సీనియర్ లీడర్స్ వచ్చారు. అట్లానే రాష్ట్రం నలుమూలల నుంచి వివిధ కుల సంఘాల నాయకులు వచ్చారు. ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ యూనివర్సిటీ వాళ్ళు వచ్చే ఈ నెల 14వ తేదీ నుంచి వాళ్ళు ఒక ధర్నా కార్యక్రమాన్ని స్టూడెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. అలాగే కుల సంఘాలు కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాయి మన బీసీ ఫోరం నేతృత్వంలో. అవన్నీ త్వరలో ప్రజలకి వెల్లడి చేస్తారు. సో ఈ కార్యక్రమంలో బీసీలు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ స్ఫూర్తిగా తీసుకుని ఖచ్చితంగా బీసీ కులగణనని బీసీల యొక్క రాజ్యాధికారం కోసం తొలిమెట్టుగా భావించి పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. బీసీల సమస్యలు, అదేవిధంగా కేంద్రంలో కానీ రాష్ట్రంలో బీసీల సెన్సస్, క్యాస్ట్ సెన్సస్ ఎట్లా జరగాలి, అదేవిధంగా స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ ఎట్లా పెంచాలనే దానిపైన ఒక ఇష్టాగోష్ఠి సమావేశం నిర్వహిస్తూ ఉన్నాము. సో ఈ సమావేశం ముఖ్యంగా గత 3 రోజుల కిందట మా బీసీల సమస్యల కొరకు నిరాహార దీక్ష చేసినటువంటి 12 రోజులు నిరాహార దీక్ష చేసినటువంటి బత్తుల సిద్ధేశ్వర్ గారిని మేము నిరాహార దీక్ష ఉపసంహరించుకున్నామని అడిగినప్పుడు, వారు తర్వాత కార్యక్రమాన్ని ఎట్లా తీసుకెళ్తారని అడిగినప్పుడు, సో ఒక మేధో సదస్సు నిర్వహించి ఆ సదస్సులో మేము ఏం కార్యాచరణ రూపొందిస్తాం, భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళికలు ఉంటాయనే దానిపైన సమావేశం నిర్వహించాలని అనుకున్నాం. ఇప్పుడు ఆ సమావేశం ఈరోజు నిర్వహిస్తున్నాం. ఈ సమావేశానికి చాలామంది పెద్దలందరూ వచ్చారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎంపీ ఈటెల రాజేందర్ గారు వచ్చారు. అదేవిధంగా తీన్మార్మల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. హనుమంతరావు గారు వచ్చారు. కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యులు కూడా వచ్చారు. అదేవిధంగా కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ గారు కూడా వచ్చారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చారు. అదేవిధంగా ఇంటెలెక్చువల్ ఫోరం తరఫున ముఖ్యంగా మా రిటైర్డ్ డీజీపీ, ఆంధ్రప్రదేశ్ బీఎస్పీ కోఆర్డినేటర్ అయినటువంటి పూర్ణచంద్రరావు గారు, రిటైర్డ్ డీజీపీ ఐపీఎస్ గారు కూడా వచ్చారు. సో వీళ్ళందరూ కూడా తమ సూచనలు ఇస్తున్నారు. ఇంకో మిత్రుడు చొల్లేటి ప్రభాకర్ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీగా రిటైర్ అయినారు, వారు కూడా వచ్చారు. సో రకరకాల సెక్షన్స్ నుంచి, బీసీ సెక్షన్స్ నుంచి ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎంబీసీ సెక్షన్స్ పీపుల్ కూడా వచ్చారు, ఉమెన్ రిప్రజెంటేషన్ కూడా ఉంది. సో వీళ్ళందరి వ్యూలు తీసుకున్న తర్వాత మేము ఒక కార్యాచరణ ప్రణాళిక, భవిష్యత్తులో మేము ముందుకు ఎట్లా పోవాలి, బీసీ సమస్యల్ని ఎట్లా ఫోకస్ చేయాలి, బీసీ సమస్యల్ని ఎట్లా సాధించాలని చెప్పేసి ఒక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. తీర్మానాలు కూడా పాస్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఇప్పుడంతా కూడా ప్రిపరేటరీ మీటింగ్, ఇదంతా కూడా ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు. తర్వాత చివరగా నిర్ణయాలు తీసుకున్న తర్వాత మిగతా విషయాలు ప్రకటిస్తాం.